A shopkeeper fixed the market price of all the articles 25% more than the cost price. He sold the articles by offering a discount of 10% of market price. If the cost price of an article is 3,000 rupees, then the selling price of article is 3,000 రూపాయలు పెట్టి కొన్నాడంట. ఏం చేస్తున్నాడంట? 25% ఎక్కువ వేసి మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడంట? 10% డిస్కౌంట్ ఇస్తే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే అమ్మకం వేల ఎంత అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు చెప్పండి? 3,000 ఇంటూ 125/100 ఇంటూ 90/100. 2 zeros క్యాన్సిల్. ఓకేనా? 0 0 0 క్యాన్సిల్. ఎంత? 125 ఇంటూ 27 మా 125 ఇంటూ 27. మరి ఎప్పుడైనా సరే 125 ఇచ్చినప్పుడు 27 ఇంటూ 5/4 కదా అది 125 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 4తో కట్ చేస్తే 4 6 24. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 7 5 25 35 37 33 33 75. అది ఆన్సర్. A man used he spent 75% of his income. Later he expense increased by 24% and his income is increased by 15%. Then the percentage of decrease of his savings. ఒకడు ఏం చేస్తున్నాడంటే వాడు ఆదాయంలో 75% ఖర్చు పెడుతున్నాడంట. మా తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడి ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంట? 24% పెరిగిందంట. వాడి ఆదాయం ఎంత పెరిగింది? 15% పెడితే వాడి సేవింగ్ మీద ఎఫెక్ట్ ఎంత అంటున్నాడు? సేవింగ్ తగ్గుతుంది అంటున్నాడు. ఎంత అని ఇలా ఇచ్చినప్పుడు చూడమా, ఫస్ట్ ఇన్కమ్ 100 అనుకోండి. ఇన్కమ్ 100 అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది చెప్పండి? 75 రూపీస్ అయితే సేవింగ్స్ ఎంత ఉన్నట్టు? 25 ఉన్నట్టే. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చెప్పండి? హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 24%. ఇది ఎంత పెరిగిందంట? ఇది 24% పెరిగింది. ఇది ఎంత పెరిగింది చెప్పండి? ఇది 15. ఇది 15% డైరెక్ట్ రాసేయచ్చు 115 అని. చూడండి 24% 75 ఇంటూ 124/100. ఓకేనా? 25 3s 25 4s 4 1s 4 31s ఎంత వస్తుంది చెప్పండి? 93. చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెంట్ సేవింగ్స్ అయితే వీటి మధ్య డిఫరెంటే కదా సేవింగ్స్. అంటే 115కి 93కి మధ్య డిఫరెంట్ ఎంతమా? 22. అంటే ఎంత తగ్గింది చెప్పండి? 3/25 ఇంటూ 100 1s 4s ఎంత తగ్గింది అంటే 12% తగ్గింది. సేవింగ్స్ ఎంత తగ్గింది అంటే 12%. నెక్స్ట్ వన్ చూడమా, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ ఈజ్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. It is sold to customer at a discount of 20%, but 5% GST was also charges to the discount price. The customer gives the article to his neighbor for 5,796, thereby earning 20% profit. The selling price of the article of the customer, excluding GST, is అన్నాడు. క్వశ్చన్ చూడు, ఒకడు ఏం చేస్తున్నాడు? ఒక వస్తువును కొంటున్నాడట. ఎంత కొంటున్నాడు? ప్రకటిత వేల కన్నా 15% ఎక్కువ ఉందంట. దాని ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ దానికన్నా ఎంత ఎక్కువ ఉందంట? 15% ఎక్కువ ఉందంట. తర్వాత ఏం చేస్తాడు? దాన్ని ఎంత తగ్గింపుతో కొంటున్నాడు? 20% తగ్గింపుతో కొంటున్నాడు. మళ్ళీ దాని మీద జిఎస్టీ ఎంత ఉంది? 5% ఉంది. అలా కొన్నదాన్ని మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? వాడు 20% ప్రాఫిట్తో వేరే వాడికి అమ్మాడు. అప్పుడు ఫైనల్లీ వానికి ఏమిస్తున్నాడు అంటే వినియోగదారుడు ఆ వస్తువు యొక్క అమ్మిన ధర ఎంత అంటున్నాడు. ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి మా. ఫస్ట్ చూడండి 100 అనుకున్నాం అనుకోండి. ఇది 100 వద్దు, మనకు కాస్ట్ ప్రైస్ ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది ఎక్స్ ఉంది వాల్యూ. ఫస్ట్ ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? 115/100. తర్వాత డిస్కౌంట్ ఎంత వస్తుంది? 80/100. జిఎస్టీ అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? 105/100. వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంతమా? 120/100 ఈక్వల్ టు అంటే వాడికి ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాడు చెప్పండి మనకు? 5796. అంటే ఫైనల్ ఇవన్నీ ఏమవుతుంది చెప్పండి? రివర్స్ పడతాయి దానికి. అని ఇక్కడ చూడండి, కట్ చేద్దామా? 8 కింద 10, 5 4s 5, 2 4s 2 5s 5 1s 5, 23s. ఇది ఏమవుతుంది చెప్పండి? 5796 ఇంటూ 25 ఇంటూ 100 బైమా ఈ వాల్యూ ఏమవుతున్నాయి? 23 ఇంటూ 21 ఇంటూ 6 అనేది వచ్చేది ఆన్సర్. 6 9s 54, 6 6 2s 42, 1s 2s అంత చేస్తే 5000 వచ్చింది. ఆన్సర్ ఎంత అంటే 5000. A student scored 72% marks on all the 3 subjects.
ABC together. Maximum marks of the each subject is 75. He got 63 marks in A. He scored 64 marks in B. His score of C ఎంత అంటాడు. ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 75 ఉన్నాయంట. 75లో వాడికి ఎంత వచ్చింది అంటే 72% వచ్చింది. అంటే 72% అంటే ఎంత? 72/75 ఇంటూ 100 ఓకేనా, ఇంటూ 3 కదమ్మా సబ్జెక్ట్స్. మొత్తం మార్క్స్ 75 ఇంటూ 3 తీసేసుకోండి, ఎంత? 225. ఇది ఓకేనా. వాడికి వచ్చింది ఎంత చెప్పండి? 72 ఇంటూ 3 216. ఇంతవరకు ఓకేనా. వాడికి నిజమంటే 216 రావాలి. ఎంత వచ్చింది? 225కి 216 వచ్చాయి. అంటే ఇమీడియట్గా చూడండి ఏమవుతుంది చెప్పండి. ఏది వచ్చిన మార్క్స్ 63%, బీలో ఎన్ని వచ్చాయి? 64%. 63% మా అంటే 75కి 63 అయితే 100కి ఎంత? 100/, తప్పు 100కి 63 అయితే 75కి ఎంత? అంతే కదా మా, 75/100 ఇంటూ 63. రెండోది మా 75/100 ఇంటూ 64 ప్లస్ మా 75/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఎంత? వాడికి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పండి? 72%. దేనికి ఎంత మార్కు? 225కి. 100కి 72 అయితే 225కి ఎంత? అదే కదా అడిగింది వాడు. అంటే 225/100 ఇంటూ 72. దీన్ని ఏం రాయొచ్చు మా? 75/100 ఇంటూ 3నే కదమ్మా. వాడికి వచ్చిన మార్క్స్ ఎన్నిమా? 72. 72 ఇంటూ 3. ఇది ఈక్వేషన్. ఇంతవరకు ఓకే, అర్థమైందా? ఓకే. అంటే ఫైనల్గా ఇక్కడ వచ్చిన మార్క్స్ అక్కడ నుండి తీసేస్తాం. దీన్ని చూడ ఎలా చేయొచ్చు చూడండి. మనం తీసేద్దాం. ఇది వాడికి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి మా? 72% వచ్చాయి. అంటే చూడండి మా 100కి 72 వస్తే టోటల్ మార్క్స్ ఎంత? 225. కానీ ఎక్కడిది 225? 75 ఇంటూ 3 జమా అంటే ఎంత వస్తుంది చెప్పండి? 225. అంటే 225/100 ఇంటూ 72. వాడికి వచ్చిన మార్క్స్ 25 ఎట్లా పోతుంది మా? 9s 25, 4s 4 1s 4 18s 89s ఎంత చెప్పండి? 162. అతనికి వచ్చిన మార్క్స్ ఎంత అంటే 162 మా టోటల్. ఫస్ట్ దాంట్లో ఎన్ని వచ్చాయి చెప్పండి? ఫస్ట్ సబ్జెక్ట్లో 63 చూడండి మా 63%. 63 మార్క్స్ కదా వాడికి ఇచ్చింది. 63 మార్క్స్ మా ఫస్ట్ దాంట్లో వచ్చిందేమో 63 మార్క్స్. రెండో దాంట్లో పర్సెంటేజ్ చెప్తున్నాడు. రెండో దాంట్లో ఎంత? 64. అంటే 64/100 ఇంటూ 75 కదా పర్సెంటేజ్ కదా ఇచ్చింది. అంటే ఏమవుతుంది చెప్పండి? 25 4s 25 3s 4 1s 4 16 3s ఎంత? 48. రెండు యాడ్ చేయండి మా 11 111. అంటే ఫైనల్లీ దాంట్లో ఎంత రావాలి చెప్పండి? 51 మార్క్స్. పర్సెంటేజ్ అడుగుతున్నాడు. 51% కాదు, 51/75 ఇంటూ 100 వేయాలి. మార్క్స్ కాదు అడిగింది, ఎంత శాతం రావాలంటున్నాడు. అంటే ఏమవుతుంది చెప్పండి? 25 3s 25 4s 3 1s 3 17s ఎంతమా? 68. వాడికి రావాల్సిన పర్సెంటేజ్ ఎంత అంటే 68%. ఇది రాసుకోండి, అలిగేషన్ అప్లై చేద్దాం. ఫస్ట్ చూడండి మా, ఒక సబ్జెక్ట్లో ఏమో పర్సెంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 64%. రెండో సబ్జెక్ట్ ఎన్ని వచ్చాయి చెప్పండి? 63 మార్క్స్. అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు చెప్పండి? 84. ఓకేనా. 63/75 ఇంటూ 100 కదమ్మా. 25 4s 25 3s 3 1s 3 21s ఎంత వచ్చింది చెప్పండి? 84%. ఇంతవరకు ఓకేనా. అంటే రెండు కలిపి బై 2 చేస్తే ఎంత? 75కే కదా వచ్చేది. రెండు కలిపితే ఎంతమా? 84 + 64 ఎంత? 84 + 64 148/2 ఎంత? 74% వచ్చాయి. 75కి ఏమో 74% వచ్చాయి. రెండో దాంట్లో ఎంత వచ్చాయంటే 75కి మనకు తెలియదు. ఓవరాల్గా వచ్చింది 72నే కదా. ఈ స్టెప్ ఓకేనా. అంటే రేషియో చూడండి 1:1 ఓకేనా. డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది? 2. 1 అనేది 2 అయితే ఇక్కడ కూడా ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టు. ఇది ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి ఏమవుతుందా? 150 కదా. ఇది 75 మార్క్స్కి, ఇక్కడ 150 మార్క్స్ కదా. రెండు సబ్జెక్టులు కదా. వాడికి వచ్చిన పర్సెంటేజ్ 74. కానీ ఎన్ని మార్క్స్కి? 1 అనేది 2 అయితే 2 ఏమవుతుంది చెప్పండి? 4 అవుతుంది. ఇది ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్, అంటే 70లోంచి 4 తీసేసేయండి. 68% అనేది ఆన్సర్. ద మార్క్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 15% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఈ సోల్డ్ ద కన్సూమర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% బట్ 5%. సేమ్ క్వశ్చన్ అది.
సేమే కదా ఇందాక చేసినదే కదా. ఏ బుక్ సెల్లర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్క్ ప్రైస్ ఇఫ్ హీ ఈజ్ ఈచ్ పర్చేస్డ్ ఆన్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ మార్క్ ప్రైస్ ఇఫ్ ఈ ద క్రెడిట్ పర్చేస్ ఇఫ్ ఏ పర్సన్ బ్రాట్ 75% ఆఫ్ బుక్స్ బై క్యాష్ ఆర్ 30% బై క్రెడిట్ దెన్ ద నెట్ డిస్కౌంట్ గెట్ బై హిమ్. ఒక పుస్తకం కొన్నాడు అనుకోండి మా, వెంటనే తెలిస్తే 20% డిస్కౌంట్ ఇస్తాడంట. అదే అప్పు తీసుకుంటే ఎంత ఇస్తాడంట? 10% డిస్కౌంట్ ఇస్తాడంట. క్వశ్చన్ అర్థమవుతుందా? ఎంబడే చూడండి, క్యాష్ ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా క్యాష్ ఇస్తే ఏం చేస్తాడు? పడి 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అలా కాకుండా క్రెడిట్ పెడితే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. వాడు ఏం కొన్నాడంట? ఒక వ్యక్తి ఏమో 70 పుస్తకాలు ఎలా కొన్నాడంట? డబ్బిచ్చుకున్నాడు. 30 పుస్తకాలు ఎలా కొన్నాడు? క్రెడిట్తో కొంటే వాడికి మొత్తం మీద వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. ఎలా చేయాలి చెప్పండి? 2 రకాల వస్తువులు ఉన్నాయి కదా, 2 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు మనం? అలిగేషన్ అప్లై చేసుకుంటాం. ఫస్ట్ చూడండి, 75%, 70% అంటే రిమైనింగ్ 30% కదా. ఫస్ట్ దాని మీద ఏమో 20% ఇస్తున్నాడు, దీని మీద ఎంతమా? 10% అంటున్నాడు. క్లియర్ ఓకేనా? అంటే ఇప్పుడు ఏమో ఇమీడియట్గా చూడండి ఏమవుతుంది చెప్పండి. రేషియో ఎలా ఉన్నట్టు? 7:3. ఇది తీసుకుంటే 10 ప్లస్ ఆపోజిట్ ఎంత? 7/10 ఇంటూ 10 ఓకేనా? 17%. అది ఆన్సర్. ఒకటి జనరల్గా చూడండి మా, ఒకటి ప్లస్ మైనస్ ఉందనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఎలా చేయొచ్చు అంటే 2 కూడా డిస్కౌంటే కదా. 7:3 ఓకేనా? 20% డిస్కౌంట్ అంటే 80 రాసుకుంటాం, 10% డిస్కౌంట్ అంటే 90. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 80 ప్లస్ 3/10 ఇంటూ 10, 83% వచ్చింది. అంటే రిమైనింగ్ డిస్కౌంట్ ఎంత? 17%. మాకు వస్తే డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? వస్తుంది. ఇన్ కేస్ చూడండి, ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మెథడ్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకటి ఏమవుతుంది చెప్పండి? 120 రాసుకుంటాం, రెండోది 90 రాసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి ఏమిస్తాడు? ఏ షాప్ యూర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సచ్ వే దట్ గివింగ్ 2 successive discount 10% each, he gets a profit of 10%. If the cost price of the article is 16,200 rupees, then the mark price is. క్వశ్చన్ అర్థమైందా? ఒకడు ఏం చేస్తున్నాడు అంటే ఒక వస్తువుని మార్క్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు. ఎంత అంట? 16,200 రూపీస్. దాన్ని ఏం చేస్తాను చెప్పండి? 2 వరుస డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడు? 10%, 10%, 2 టైమ్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన తర్వాత కూడా వాడికి ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 10%. అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు? మార్క్ ప్రైజ్ ఎంత అంటున్నాడు. అంటే మార్క్ ప్రైజ్ అంటే ఏం చేస్తాను చెప్పండి? మార్క్ ప్రైజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైజే కదా ఈ స్టెప్స్ ఓకేనా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మాత్రం ఎంత అంటే మనకు తెలుసు ఆల్రెడీ, వాడికి వచ్చినది ఎంత ప్రాఫిట్? 10%. కాబట్టి ఏం చేస్తాను చెప్పండి? 110/100. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 2 times 10% ఇస్తున్నా అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి? -10%, -10% కదా, -20.20 ప్లస్ 100 అంటే ఎంత? 19% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఇది ఓకేనా స్టెప్? బై 19 తగ్గితే ఏమవుతుంది చెప్పండి? 100 - 19, 81 ఇంటూ 16200. వెరీ గుడ్. 22,000. ఆన్సర్ ఎంత అంటే 22,000. ఏ షాప్ కీపర్ అలౌస్ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కప్ ప్రైస్ ఆఫ్ 2 articles అండ్ గెయిన్స్ 16% ఆఫ్ సెల్లింగ్ ఈచ్ ఆర్టికల్, దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ అబోవ్ ద కాస్ట్ ప్రైస్ హీస్ మార్క్డ్ ఆన్ ఈచ్ ఆర్టికల్? చేస్తారా? మార్కప్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒక వస్తువు ఏం చేస్తున్నాడంట? 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం ఎంత వచ్చిందంట? 16% వస్తే మార్కప్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చేస్తారమ్మా? ఫస్ట్ ఏం ఇచ్చాడు చెప్పండి? మార్కప్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 116. డిస్కౌంట్ ప్రైస్ ఎంత ఉంది? 80 ఇంటూ 100 కదా. 24 25. నెక్స్ట్ మంత్ 4 2s కదా, 29s 19 రాశారు. ఎంత వస్తుంది? 145. ఆన్సర్ ఎంత అంటే 45%. The difference between the discount of 35% and 2 successive discounts 20% and 20% certain bill is 22 rupees. Then the amount of bill. మరి 2 డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఒకటేమో సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 35%. రెండోది ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 20%, 20% 2 సార్లు ఇస్తున్నాడు. ఎంత ఉన్నట్టు నిజమంటే 36% కదా. చూడండి, -20%, -20%, -20 ఎంత? 40 ప్లస్ 400 అంటే ఎంత? -36. అంటే 36%, 34%కి ఎంతమా? 100 ఉన్నప్పుడు డిఫరెంట్ 1. ఇది 22 ఉంటే ఎంత?
22/1 into 100 ఎంత అంటే 2266. ఇందాక మనం చేసినట్టేమో రివర్స్, అది సర్క్యులర్ది. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? A sells a house to B at a profit of 12%, B sells C at a loss of 10%, and C sells D for 21,44,520 rupees. So make a profit of 15%. The cost price of the house. అంటే మొత్తం రివర్సే కదా వేయాల్సింది. అక్కడ నువ్వు రివర్స్ వెళ్ళిపోతాం చూడండి. 21,44,520 ఇంటూ 100/115, ఓకేనా, ఇంటూ 100/90 ఇంటూ 100 ప్రాఫిట్ 12. ఇది ఆన్సర్. చేస్తారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. A trader sells an article at a profit of 30%. Had he sold for 352 rupees less, he would have gained 20% only. The cost price of the article. ఒకటి చూడండి మా ఆర్టికల్ ఎంత కమ్మాడంటే తెలీదు, 30% ప్రాఫిట్ వచ్చిందంట. అదే చూడండి ఎంత తక్కువ కమ్మింటే 30% ప్రాఫిట్ వచ్చింది మా. దాన్ని చూడండి 352 రూపీస్ తక్కువ కమ్మింటే అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత? 20% వచ్చిందంట. గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 10% కదమ్మా. 10% అయితే 352 అయితే 100% ఎంత? 100/10 ఇంటూ 352, 3520. అర్థమైందా? ఫస్ట్ వచ్చిన లాభం ఏమో 30%, ఇప్పుడు వచ్చిన లాభం ఏమో 20% కదా. అంటే గ్యాప్ ఎంత ఉంది? 10% అయితే 352 అయితే 100 ఎంత? And brought 6 apples for 24 rupees and sold 4 for 20 rupees. His profit percentage is అంటున్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటమా, 6 యాపిల్స్ ఎంత కొన్నాడంట? 24 రూపీస్ కొన్నాడంట. అదే 4 ఎంత కమ్ముతున్నాడంట? 20 అయితే వాటికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 6కి 4కి ఎల్సిఎం ఎంత? 12, ఓకేనా. ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్. ఇంటూ 2 అంటే ఎంత అంటే 48 రూపీస్ కొన్నాడు, 60 రూపీస్కి అమ్మాడు. అంటే ప్రాఫిట్ ఎంత చెప్పండి? 12/48 ఇంటూ 100, 25% కదా. 1s 4s 4 1s 420. ఆన్సర్ ఎంత అంటే 25%. A shopkeeper sold 2 pressure cookers for 1,800 rupees each. One gain 30% and another 25% loss. His gain or loss percentage is the whole transaction. చేస్తారా? 1,800 రూపీస్ కమ్మడం వల్ల ఒక దాని మీద ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 30% వచ్చిందంట. రెండో దాని మీద 25% లాస్ వస్తే మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు. ఫస్ట్ దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత? చూడు, ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 ప్రెషర్ కుక్కర్స్ ఫర్ 1,800 రూపీస్ ఈచ్. వన్ హీ గెయిన్స్ 30%. 1,800తో మనకు అవసరం లేదు. ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 30% కాబట్టి ఏం రాసుకుంటాం ఇక్కడ? 130. రెండో దాని మీద లాస్ ఎంత? 25% లాస్ కాబట్టి ఇక్కడ ఎంత రాసుకుంటాం? 75. ఇక్కడ చూడండి, ఇంటూ చేస్తే ఎంత? 2250. ఇది ప్లస్, ఇది ఎంత అవుతుంది చెప్పండి? 0 25 3 75, 25 1 25 ప్లస్ ఒక 2250. డిఫరెంట్ ఎంత ఉంది మా? ఒక దాని మీద ప్రాఫిట్ వచ్చింది, ఒక దాని మీద లాస్. రెండు ఈక్వల్. లాస్ 1000 బై ఏమేస్తాను చెప్పండి? ఓకే, ఎంత వస్తుంది మా? 1000 ఏం చేస్తాను చెప్పండి? 205. 4 జనా? So 180.0. నెక్స్ట్ 8. 4.88% లాస్ గెయినా? లాస్. అది ఆన్సర్. ఒక వస్తువును 830 రూపీస్ కమ్మగా వచ్చిన లాభం, అదే వస్తువును 448 రూపీస్ కమ్మగా వచ్చిన నష్టంతో సమానం. ఈ క్వశ్చన్ మా ప్రిలిమ్స్లో ఇచ్చాడు, ఇక్కడ సమానం అన్నాడు. రెండో క్వశ్చన్ ఏమో మెయిన్స్లో ఏం చేశాడు అంటే 6 రెట్లు లాభం అని ఇచ్చాడు. సేమ్ ఇదే మోడలే. ప్రిలిమ్స్కి వచ్చాకనే సమానం ఇచ్చాడు, మెయిన్స్కి వచ్చాక ఏం చేశాడు అంటే 6 రెట్లు లాభం అని ఇచ్చాడు. అది కూడా నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 1:1, ఓకేనా. ఒకటి 832 రూపీస్, రెండోది 448. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి? అంటే యాడ్ చేసామనుకోండి, చూడండి, రెండు యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 832కి 1280/2, ఓకేనా, ఇంటూ 150/100. ఎందుకు 150/100? 50% ప్రాఫిట్ రావాలన్నాడు కాబట్టి. అంటే ఏమవుతుంది చెప్పండి? ఇది 3960 రూపీస్. ఎంత కమ్మాలంటే 960. ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. కానీ అది నిజమైన కాన్సెప్టా? కాదు కదా. యాడ్ చేసి బై 2 ఎందుకు? సమానం అనుకోండి, 1 + 1 కాబట్టి 2 వేసాము. అదే 3 రెట్లు అన్నప్పుడు బై 4 చేస్తే ఆన్సర్ రాదు కదా యాడ్ చేసి. క్లియర్ ఓకేనా? ఎప్పుడు తెలుస్తుంది మా?
మనకి ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోగలం. ఇప్పుడు ఇక్కడ సమానం ఉంది కాబట్టి సమానం కాకుండా ఏంటి అని, లేకుండా ఏమవుతుంది చెప్పండి. ఇదే చూడండి, మా ప్రిలిమ్స్లో అడిగాడు, మెయిన్స్ వచ్చాక సమానం కాకుండా వేరే ఇచ్చాడు 6 రెట్లు అన్నాడు. అప్పుడు బై 7 కదా రాయాల్సింది. కాన్సెప్ట్ తెలియకుండా ఏమవుతుంది చెప్పండి, ఒక మార్క్ పోతుంది. అంతేందుకు ఇంతకుముందు మనకు వచ్చేసాం, ఒక దాని మీద 10% ప్రాఫిట్ వస్తే రెండో దాని మీద 10% లాస్ అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, 10 × 10/100 వేస్తే ఆన్సర్ ఎంత అంటే -1% అనేది ఆన్సర్. ఇది ఓకేనా? అదే -10 + 20 ఇస్తే, -10 -30% ఇస్తే మనం క్వశ్చన్ చేసుకోవాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంట్రెస్ట్ లేకుంటే ఎక్కడే అయిపోతుంది చెప్పండి, ఇక్కడికి చాలు. అమ్మయ్య ఒక క్వశ్చన్ నేర్చుకున్నామని. ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఐటమ్ అండ్ X% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ X ఈక్వల్. ఒక వస్తువు యొక్క నికర లాభం ఎంత ఉందంటే X% ఉండి, దాని అమ్మిన వేళ X% ఉండే, కొన్న వేళలో 20% సమానమైతే X ఎంత? క్వశ్చన్ అర్థం కలమా? ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 35% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఐటమ్. గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉందంట? 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఐటమ్లో సెల్లింగ్ ప్రైస్లో 34% ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? అండ్ X% ఆఫ్ హిస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. ఇది దాకా ఫస్ట్ వన్ చేద్దాం చూడండి. ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. అంటే చూడండి మా కాస్ట్ ప్రైస్ 100 ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, 134 కదా. అంటే సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పండి మా, 34 ఏమేస్తాను చెప్పండి, 134 × 100 కదా. ఇదే కదా మనకు సెల్లింగ్ ప్రైస్ మీద వచ్చింది అంటే 34%. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఇంతకుముందు చేసాం. సెల్లింగ్ ప్రైస్ మీద వాడికి వచ్చిన లాభం 20% ఉంటే నిజమైన ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మోర్ ఉంటుంది. అంటే ఏం చేస్తాను చెప్పండి, 20/120 80 చూడమా. ఒకడు 100 పెట్టి కొన్నాడు, దాన్ని కాస్ట్ ప్రైస్ 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 120 ఉంది అనుకోండి, వాడికి ప్రాఫిట్ ఎంత చెప్పండి, నిజమంటే 20%. కానీ సెల్లింగ్ ప్రైస్ మీద చేస్తే 20/120 × 100 కదా వేసేది. అప్పుడు ఏమొస్తుంది, 1 × 6 అంటే ఎంత, 16 2/3%. ఓకేనా? ఇది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది 16 2/3 అంటే 50/300, 1/6. దీంట్లోంచి తీసేస్తాం 1/5 × 100 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 20%. ఇది ఓకేనా స్టెప్? అండ్ ఇక్కడ కూడా చూడండి, ఏం చేస్తాం చెప్పండి, ఫస్ట్ 34% అంటే ఏం చేస్తామో, 34/100, 2 17s 2 50s అంటే ఎంత వస్తుందమ్మా, తీసేస్తే ఎంత, 17/33 × 100 అంటే దేనికి సమానం అంట, ఇది దేనికి సమానం, ఇది 25%కి సమానం. అంటే ఇది 25 అయితే 100 ఎంత అంటున్నాడు కదా. అంటే ఏం రాస్తాను చెప్పండి మా, ఇది 25 అయితే 100 ఎంత అయి ఉండి, దాన్ని అమ్మిన వేళలో X%. ఓకేమా? ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ అండ్ X% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. మా కాస్ట్ ప్రైస్లో 25% ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టే, 100 ఉన్నట్టే కదా. అదే అర్థం కాబట్టి ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 34% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఐటమ్, అంతవరకు ఓకే. అండ్ X% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 25% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. X% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, ఇంతవరకు ఓకే కదా. ఇది ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, X% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 25% ఆఫ్ కాస్ట్ ప్రైజ్లో 25% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగింది, అంతే కదా. మరి ఇప్పుడు చూడండి, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకు, ఇప్పుడు రేషియో దాకా ఆగుదామా. ఇప్పుడు రేషియో చూడండి ఎంత వచ్చింది, 17:50. ఓకేనా? ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైజే కదా, ఇది ప్రాఫిటే కదా, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి మనకి ఇక్కడ, 50 అనేది మనకు దేనికి సమానమ్మా, X% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏది, 50 అనేది దేనికి సమానమ్మా, 25% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అయితే ఏమవుతుంది చెప్పండి, X వాల్యూ ఏమవుతుంది, ఏమి ఇచ్చాడు మా. ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ 34% అన్నాడు, అంటే 34/100 వేస్తున్నా, 17:50. ఇదేం చెప్పండి, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇదేం చెప్పండి ప్రాఫిట్. ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 33. కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు, 33 ఉన్నట్టు. మనకాడ రేషియో ఉన్నాయి కదా మా, 17:30 ఉంది, 33 ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఇప్పుడు వీడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత చెప్పండి, దీని మీద కంపేర్ చేస్తే 33 మీద ఎంత వస్తుంది మా, 17/33. అది కాదు క్వశ్చన్ అడిగింది, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, X% ఆఫ్ హిస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్లో 25% ఎంతమా, దీంట్లో 25% దేనికి సమానం అంట, అంటే 33/100 × 75 అనేది దేనికి సమానం చెప్పండి, 25%కి అయితే 100కి ఎంత, 100/25. ఈ స్టెప్స్ ఓకేనా, అదే కదా వాడు ఇచ్చింది. X% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే X% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు
25% ఆఫ్ కాస్ట్ ప్రైజ్ అంట. కాస్ట్ ప్రైజ్లో 25% కదమ్మా, అది దేనికి సమానం అంట? X% ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్ అన్నాడు. అంటే ఏమొస్తుంది చెప్పండి? 25 3s 25 1s అనా ఎంత వచ్చింది? 99 1 వస్తుంది. తప్పు చేస్తున్నాం చూడు. ఈ రేషియో దాకా ఓకేనా? కాస్ట్ ప్రైజ్ రేషియో ఏమేమి చెప్పండి? ఇదేమో ప్రాఫిట్, ఇది సెల్లింగ్ ప్రైజ్, కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది? 33. ఇంత దాకా ఓకేనా? ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు మా? X% ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ 100 కదా, X% ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ 33. ఇదే కదా ఇచ్చింది. X/100 ఇంటూ 50 ఈక్వల్ టు 25/100 ఇంటూ 33. 1s 2s. X ఈక్వల్ టు ఎంత? 33/2 అంటే ఎంతమా? 16.5%. అదే ఆన్సర్. రాసుకొని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైజ్లో 34% అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైజ్లో 34% అంటే 34:100 వేస్తాం అంటే ఎంత వస్తుంది చెప్పండి? 17:50. ఇదేమో ప్రాఫిట్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. చూడండి, సెల్లింగ్ ప్రైజ్లో ప్రాఫిట్ 17 రూపీస్ అంటే కాస్ట్ ప్రైజ్లో ఎంత ఉన్నట్టు? 33నే కదా. అంటే మన కాడ 3 ఉన్నాయి మా. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ప్రాఫిట్ ఉంది, సెల్లింగ్ ప్రైజ్ ఉంది, కాస్ట్ ప్రైజ్ ఉంది. నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే సెల్లింగ్ ప్రైజ్లో X% అనేది, దీంట్లో X% అనేది దేనికి సమానం అంట? దీంట్లో 25%కి సమానం అంటున్నాడు. దీంట్లోనే X% అనేది దీంట్లో 25%కి సమానం అయితే మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఈ X వాల్యూ ఎంత అన్నాడు. అంటే చూడండి మా, దీంట్లో 33%లో 25 ఏమవుతుంది చెప్పండి? 25/100 ఇంటూ 33 ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ 50 కదా. 1s 2s అంటే X వాల్యూ ఏమవుతుంది అంటే 33/2 అంటే 16.5% అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 16.5. A సేల్స్ ఏ పిల్లో టు B at the profit of 20%, B sells it to C at the profit of 25%. If C pays 243 rupees for it, the cost price of pillow for A. ఈ మోడల్ రిపీట్ అవుతూనే ఉంది కదా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? 243 ఇంటూ 100 బై ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20% అంటే 80 రాస్తున్నా, ఇంటూ 100 బై 125. 25 4s 25 5s 25s 24s. రెండు ప్రాఫిటేనా? ఓకే, సారీ. ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు? 243 ఇంటూ ఫస్ట్ ప్రాఫిట్ 20% అంటే 100 బై 120. నెక్స్ట్ ప్రాఫిట్ 100 బై ఏ పర్సన్ ఏ పర్చేస్డ్ ఏ వాచ్ 4,800 rupees అండ్ సోల్డ్ ఫర్ B ఆఫ్ 8% ప్రాఫిట్. B సోల్డ్ ఇట్ C ఫర్ 12% లాస్. ద అమౌంట్ పెయిడ్ C కరెక్ట్ నియరెస్ట్ రూపీస్ ఈజ్ నియరెస్ట్ వాల్యూలో అడుగుతున్నాడు మా. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఇచ్చాడు 4,800 ఇంటూ ఎంత ప్రాఫిట్ ఎంత అంట? 108/100. నెక్స్ట్ మా 12% లాస్ అంటే ఇదే కదా ఇచ్చింది క్వశ్చన్. ఇదేం చేయొచ్చు, లేకుంటే చూడండి మా ఫస్ట్ సారి ప్రాఫిట్ 8%, లాస్ ఎంత? 12% కదా ఇచ్చింది. ప్లస్ 8% మైనస్ 12% అంటే ఏమవుతుంది చెప్పండి? -0.0400. ఓకేనా? ఇంటూ చేస్తే ఎంత చెప్పండి? 4.96% లాస్ మా. అంటే నియర్లీ వాడినాడు కాబట్టి 5% రాసుకుందాం దాన్ని. 5% లాస్ అంటే చూడండి, దీని మీద 5% లాస్ ఎంత చెప్పండి? 240 rupees లాస్ అవుతుంది. అంటే ఎంత పోతుంది చెప్పండి? 0. ఓకేనా? 4560 నియరెస్ట్ వాల్యూ ఇదే కదా. 4562 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 240 ఎక్కడిది? 5% ఆఫ్ 4800 అనేది 240. అంటే 4800లోంచి ఎంత తీస్తామంటే 240 తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఎంత వచ్చింది? 4560 నియరెస్ట్ వాల్యూ కాబట్టి 4562 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏమి ఇస్తాను చెప్పండి? An article has marked price 3,600 rupees by given 2 successive discounts 10% each. Instead given a discount of 20% on the marked price. The gain of the trader in rupees. చూడండి, ఒక వస్తువు మీద 3,600 ఉందంట, దాని మీద ఒకసారి 20% ఇస్తున్నాడు, రెండోసారి ఏమి ఇస్తున్నాడంట? 10% డిస్కౌంట్ ఇస్తే వాటి రెండింటి మీద లాభం ఏది బెటర్ అంటే? బెటర్ ఉండేది ఏది చెప్పండి ఎప్పటికైనా సరే? 10% ఇచ్చినప్పుడే కదా బెటర్. ఎంత వస్తుంది చెప్పండి? 10% అంటే 19% కదా. అంటే 1% కదా మా. అంటే 3600 1% ఎంత అంటే 36 rupees. ఓకే, ఫస్ట్ చూడండి ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ ఏమో 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, రెండోది ఏమి ఇస్తున్నాడు? -10% అంటే ఏమవుతుంది చెప్పండి? -20 ప్లస్ 100 ఎంత వస్తున్నట్టు? 19%. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి? 1%. 1% ఆఫ్
3600 అంటే ఎంత చెప్పండి 36 రూపీస్ అనేది ఆన్సర్ 1/100 ఇంటూ 3600. A person P sells an article Q at a profit of 5%. Q sells to the another person R at the profit of 5% and R sells the another person S for 46,305 by the making the profit of 5%. The cost price of the article is. క్వశ్చన్ చూడండి ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి ప్రాఫిట్ వాడికి 3 times మా 5% 5% 5% ఉంది. క్లియర్ ఓకేనా? కాంపౌండింగ్ రేషియో చూడండి మా ఐడియా ఉందో లేదు మీకు 5% 3 టర్మ్స్ ఉందనుకోండి 157625 10,000 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 157625 అవుతుంది మా. మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, ఇది వాల్యూ ఎంత 46305 ఉంటే ఎంత అంటున్నాడు అంతే. 3 టైమ్స్ పోతుందేమో 2 5 కాదు 05. నెక్స్ట్ ఇది చూడండి ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 21 1 0 5 1 5. ఇప్పుడు చూడండి ఏమవుతుంది 8,000 ఇంటూ 5 ఎంత 40,000.